నాటకం ఆడాను. నాటకమా? ఓసిని ఈ ముక్క ముందు చెప్పుంటే ఇంత దూరం పరిగెత్తవాడిని కాదు కదా. మీరు సంతోషంగా జీవించండి. అమ్మయ్య వెళ్ళిపోయింది. పద లోపలికి వెళ్దాం. పట్ట పగలా? దానికి పగలేదు రాత్రి లేదు. పద 3 నెలలు ఇద్దరు కోళ్ళ. ఏదో రకంగా జగన్ని ఆ మోహిని నుంచి ఒక్కరోజు కాపాడగలిగాం. కానీ నాగపంచమి వరకు దాని నుంచి జగన్ ఎలా కాపాడాలో నాకేం అర్థం కావడం లేదు. దిగులు పడకత్తయ్య, ఇక నుంచి ఆ దెయ్యం నా జగన్ని ఏమీ చేయలేదు. దానికొక శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాను. మళ్ళీ నీకోసం వచ్చింది మోహిని. ఇప్పుడిద్దరం 7 జన్మలకు మర్చిపోలేని సుఖాన్ని చవి చూపిస్తా. దయ్యాల జిత్తులు రాజపుత్రుడి వద్ద ఫలించవచ్చు, పవనపుత్రుడి వద్ద ఫలించవు. ముయ్యనోరు, ఇన్నాళ్ళు నా చెలికాడిని నిన్నొచ్చిన నువ్వు సొంతం చేసుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానిలా మాట్లాడుకు. నువ్వు నిన్నగాక మన్నొచ్చి నా జగన్ని ప్రేమించావు, కానీ నేను చిన్నప్పటి నుంచే ప్రేమించాను. ఎవరు కావాలన్నా జగన్ని ప్రేమించుండొచ్చు, కానీ జగన్ మాత్రం నన్నే ప్రేమించాడు. జగన్ నా సొంతం కాదంటే చేస్తాను నిన్నంతం. ఏంటి బెదిరిస్తున్నావా? నీది దుష్ట శక్తి, నాకండగా ఉంది దైవశక్తి. ఆ శక్తి ముందు నీ యుక్తి పని చెయ్యదు. అది చూస్తానులే. పురోహితుల వారు, ఏమిటిది? ఈసారి యువరాజా వారి వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అమ్మవారికి పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చాం. ఓ, ప్రసాదాన్ని యువరాజుల వారికే ఇవ్వండి. జగదేక ప్రతాప. మన్నించండి యువరాజా, వివాహం జరగబోతున్న తమరికి తమ భార్యతో దగ్గరగా సంచరించే సందర్భం వస్తుంది. ఆంజనేయ స్వామి పచ్చబొట్టుతో తమరు భార్యను ఆలింగనం చేసుకోవటం అపచారం, మహాపచారం. మహారాజా, దీనివల్ల పెద్ద వైపరీత్యాలు సంభవిస్తాయి. అయ్యో జగన్, దేవుడితో చెలగాటాలొద్దు, దాన్ని చెరిపేసేయ్. ఇది చిత్రం కాదు, శరీరంలో కలిసిన పచ్చబొట్టు. దీన్నెలా చెరిపేయగలను? మూలికావనంలో ఇందుకో ప్రత్యేకమైన మూలిక ఉంది. దాని పసరు పూస్తే ఈ పచ్చబొట్టు చెరిగిపోతుంది. గురుదేవా, రేపే నాగపంచమి, బలిపూజ చేయాల్సిన రోజు. ఈ రోజే జగదేక ప్రతాపుని ఎత్తుకొని రావాలి. అందుకోసమే నిలువెల్లా విషం కలిగిన కర్కోటకుణ్ణి పంపిస్తున్నాను. ఎక్కడికి? మూలికావనానికి. మూలికావనానికి? జగదేక ప్రతాపుడు అక్కడికి వస్తాడు. కర్కోటకుడు విషాన్ని కక్కుతాడు. కర్కోటకుని విషం శరీరం మీద పడితే జగదేక ప్రతాపుని ప్రాణం పోతుంది. మరి బలిపూజ? మీ దగ్గర నేను మాంత్రికుణ్ణి, అంతఃపురంలో నేను సిద్ధస్వామిని.
ఒక తల్లి కూడా చేయటానికి వెనకాడే త్యాగాన్ని నువ్వు చేశావే. నాకొచ్చిన ఆపదను నువ్వు స్వీకరించావే. జయంతి, నేను నిన్ను చావనివ్వను. మోహిని, అమ్మా, నీ ఆయుష్ తీరిపోయింది. నువ్వు చేసేది తప్పు అన్నా వినలేదు. నువ్వు చేసేది చేస్తానని పట్టుబట్టావు. కానీ ఏమైంది? నీ శక్తి యుక్తులన్నీ ఆ అమ్మాయి ప్రేమ ముందు కొరగాకుండా పోయాయి. లేదు, నేను జగన్ ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ ఒకే ఒక తేడా ఉంది. నువ్వు రాజాని చంపి నీ ప్రేమను బతికించుకోవాలనుకుంటున్నావు. కానీ ఆ అమ్మాయి రాజాను కాపాడి తన ప్రేమను దక్కించుకోవాలని చూస్తోంది. నువ్వు ఈ క్షణమే రాజాను చంపి నీతో తీసుకెళ్లొచ్చు. నువ్వు శతవిధాలా ప్రయత్నించినా నీ ప్రేమ మాత్రం ఫలించదు. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు రాజా మనసులో పదిలమైన స్థానం సంపాదించింది జయంతి. దాన్ని పసరుతో పచ్చబొట్టుని చెరిపేసినంత తేలిగ్గా చెరిపేయలేము. చూడమ్మా, చివరకు త్యాగమే గెలుస్తుంది. నువ్వు కూడా నీ ప్రేమను త్యాగం చేసి చూడు. పాపం ఆ ప్రేమ జంటను విడదీయకు. జయంతి, నువ్వు బతకటమే నా జీవితంలో చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను కాపాడిన జయంతిని దేవుళ్లా వచ్చి కాపాడారు. ధన్యవాదాలు స్వామి. జగదేక ప్రతాప, నీ కోసం నేను ఏమైనా చేస్తానయ్యా. స్వామి, తాను చనిపోయినా పర్వాలేదు, జగన్ బతకాలని కోరుకుంది జయంతి. తన ప్రాణం పోతే నేను బతకలేనని తప్పించాడు జగన్. ఇలా మనసులు కలిసిన జంటకు వివాహం చేయనివ్వకుండా అడ్డుకుంటోందే ఆ ప్రేతం. ఇది న్యాయమా స్వామి? గురుదేవా, కర్కోటకుడి విషయం నుండి తప్పించుకున్నాడా జగదేక ప్రతాపుడు. ఇక వాణ్ణి ఎత్తుకెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయంలో బుద్ధి ఒక్కటే పనిచేస్తే సరిపోదు. నా మంత్రం కూడా పని చెయ్యాలి. చూస్తూ ఉండు. గురుదేవా, మైకంలో ఉన్న జగదేక ప్రతాపుడు విచిత్రంగా మాయమయ్యాడు. నీకంటే ముందే ఉంది మోహిని. నా దగ్గరే క్షుద్ర విద్యలా. ఏం చేస్తానో చూడు. జై జ్వాలాముఖి. ఒక నాగినిలాగా బుసగొట్టడం మొదలెట్టింది. జై జ్వాలాముఖి. ఇక మాయలాడి నాకు లొంగేటట్టుగా లేదు. మనకింకేంటి దారి? జయంతిని మోసం చేసి పవిత్ర సరస్సుకు పంపిస్తాను. మోహిని చెట్టులో బంధిస్తాను. జై జ్వాలాముఖి.
జయంతి జయంతి అంతఃపురంలో ఉంది. ఇది దయ్యాల కోన. మోహిని, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నిక్కడ బంధించబోతున్నాను. ఏంటి కొత్త కదా? దిగులు పడుకు రాజా. జీవితాంతం నువ్వు జయంతికి జంటగానే ఉండొచ్చు. అలాగని నేను వాగ్దానం చేస్తున్నాను. కానీ రేపు నాగపంచమి వెళ్లే వరకు నువ్వు నాతోనే ఉండాలి. ఉండేలా చేస్తాను. హై లీం క్లీం యక్షిణి యక్షిణి సర్వమోహిని వసమాయస్వ వసమాయస్వ వసమాయస్వ. నన్ను వదిలి. నేను రాను. మోహిని, నన్ను వదిలి. ఏమైంది? శక్తి పనిచేస్తుంది. ఆ మాంత్రికుడు నన్ను కట్టేస్తున్నాడు. మోహిని, 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 మోహిని. బలి పశువును తీసుకొచ్చాను గురుదేవా. ముహూర్త సమయంలోనే ఇతరిని బలి ఇవ్వాలి. అంతవరకు గుహలో బంధించండి. ఆజ్ఞ గురుదేవా. కాపాడినట్టే కాపాడి కపట బుద్ధి చూపించాడు. వెంటనే మహారాజు గారికి ఈ విషయం చెప్పాలి. తప్పు చేశావు జయంతి. నువ్వెవరు? మోహిని తల్లిని. మోహిని మనసు మార్చుకుని రాజాని కాపాడబోతే నువ్వు కథని తారుమారు చేశావే. నీ రాజాను బలివ్వడానికి నిన్ను పావుని చేసి వాడుకున్నాడా దుష్ట మాంత్రికుడు. వాడి మాటలు నమ్మి మోసపోయావే. ఇప్పుడు నేను నా జగన్ని ఎలా కాపాడుకోవాలి? నువ్వు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మోహినికి విమోచనం కలుగుతుంది. నీ జగన్ ప్రాణాలతో బయటపడతాడు.